వెళ్ళిన పని ఏమైందండి? మీ స్నేహితుడేమన్నాడు? పాపం, వాడి దగ్గర కూడా డబ్బులు లేవట. లేకుంటే సాయానికి వెనుకాడే మనిషి కాదు. ఇంకా మీ మిత్రుడి నైజం మీకు అర్థం కాలేదా? డబ్బు లేక కాదు, ఇవ్వడానికి మనసు రాక. రామాపురం అనే ఊళ్ళో భద్రయ్య అనే బియ్యం వ్యాపారి ఉండేవాడు. భద్రయ్య వ్యాపారంలో డబ్బులు బాగా గడించాడు. భద్రయ్యకి చలపతి అనే ప్రాణమిత్రుడు ఉండేవాడు. చలపతి తనకు ఉన్న 4 ఎకరాలు సాగు చేసుకునేవాడు. ఒకరోజు మధ్యాహ్నం చలపతి భద్రయ్య దుకాణానికి వచ్చాడు. ఏరా చలపతి, ఇలా వచ్చావు? ఈ ఊరిలో రైతులందరూ తమ వడ్లను నాకే అమ్మేశారు, నువ్వు తప్ప. కొంపతీసి నాకు తెలియకుండా పట్టణంలో అమ్మేశావా ఏమిటి? ఊరుకోరా, పరాచకాలు ఆడడానికి నేనే దొరికానా? నీకు కాకుండా నేను ఇంకెవరికి అమ్ముతాను? చలపతి ముఖంలో నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అతని కళ్ళల్లోని నిరాశను భద్రయ్య వెంటనే గమనించాడు. సరే, ఏమైంది? నీ కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తోంది. ఇంట్లో అందరూ బాగున్నారా? చెల్లెలు పిల్లలు క్షేమమేనా? అందరూ బాగానే ఉన్నారురా. అసలు సమస్య అది కాదు. మరి ఏంటి, నాతో చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నావా? చెప్పు చలపతి, ఏమైంది? ఏముందిరా, మన ఊరిలో అందరికీ పంట కాలువల ద్వారా వ్యవసాయం చేసుకునే పొలాలుంటే నాది, సుబ్బయ్యవి, రంగయ్యవి వర్షం మీద ఆధారపడి వేసుకోవాలి. వర్షం పడితే పంట, లేకుంటే లేదు. గత సంవత్సరం ఎక్కువ వర్షం పడి పంట దెబ్బతింటే ఈ సంవత్సరం వర్షమే లేదు, దానితో పంట వేయలేదు. సరే సరే, ప్రకృతి సహకరించినప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు చలపతి. ఇక ఆ విషయం మర్చిపో. గుమాస్తా రాజయ్య దగ్గరికి వెళ్ళి నీ కుటుంబానికి ఎన్ని బియ్యం బస్తాలు కావాలో వెళ్ళి తీసుకో. అలాగే ఖర్చులకు ఈ 1000 వరహాలు తీసుకో. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఉండు అంటూ భద్రయ్య చలపతికి 1000 వరహాలిచ్చాడు. మిత్రుడి ఔదార్యానికి చలపతి సంతోషంతో, ఒరేయ్, నువ్వెంత మంచివాడవురా. నా కష్టం నీకు చెప్పకపోయినా గమనించి సాయం చేస్తున్నావు. ఈసారి పంట పండగానే మొదటి పంట నీకే అమ్మి నా అప్పు తీర్చేస్తానురా. చాచా, మన మధ్య అప్పు ఏమిట్రా? మిత్రుడిగా అది నా కనీస బాధ్యత. నేను ఒక ముఖ్యమైన పని మీద పట్నం వెళ్తున్నాను. నేను రేపు తిరిగి వస్తాను. నువ్వు ఏమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు. భద్రయ్య హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు. చలపతి సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. అతని ముఖంలోని ఆనందాన్ని చూసిన భార్య కమల ఆశ్చర్యంగా, ఏమండి, మీ మిత్రుడి వద్దకు వెళ్ళారా? వెళ్ళాను కమల అంటూ భద్రయ్య ఇచ్చిన 1000 వరహాలు కమల చేతిలో పెట్టి, ఇవి వాడే ఇచ్చాడు ఖర్చుల కోసం. అంతేకాదు కమల, మనకు అవసరమయ్యే బియ్యం కూడా తన గుమాస్తా రాజయ్యతో పంపిస్తున్నానని చెప్పాడు. బాగుంది సంబడం. నేను చెప్పిన మాట ఏమిటి, మీరు చేసిన పని ఏమిటి? ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? మీ దొట్టి మట్టి బుర్ర. ఏ విషయం ఒక పట్టాన్ని గుర్తుండదు. అదే వ్యాపారం గురించి. ఓహ్, అదా, నాకెందుకు గుర్తులేదు కమల. అసలు ఆ విషయం మాట్లాడదామనే కదా వెళ్ళింది. అయితే ఆ అవసరం లేకుండా ఈ సంవత్సరానికి సరిపడా ధాన్యం మరియు వ్యవసాయానికి కూడా 1000 వరహాలు ఇచ్చాడు. ఈసారి పంట బాగా పండిందనుకో, ఇక వ్యాపారం ఆలోచనను ఆపేయొచ్చు. వాడి డబ్బులు కూడా నెమ్మదిగా తీర్చేయొచ్చు. మీతో ఇదే సమస్య. మనకున్న పొలం వర్షం ఆధారంగా పండే పంట ఒక్కొక్కసారి చేతికి వస్తుంది, లేకుంటే లేదు. దానిని నమ్ముకునే బదులు మీ స్నేహితుడు భద్రయ్య చేస్తున్న బియ్యం వ్యాపారం మీరు కూడా చేయండి. దానికి కావాల్సిన డబ్బులు భద్రయ్యని అడిగి తీసుకోండి అంటే తినడానికి తిండి గింజలు ఇచ్చాడని వచ్చేశారు. అదే సమయానికి పక్క ఊరిలో ఉండే కమల అన్న రామయ్య అక్కడికి వచ్చాడు. చెల్లెమ్మ, బావగారు భద్రయ్యని కలిసి వ్యాపారానికి కావలసిన పెట్టుబడి తెచ్చారా? మా ఊరి రైతులకు ముందుగా కొంత డబ్బు ఇస్తే వారు ధాన్యాన్ని మనకే తోలుతారు. మీ బావకి మనకున్నంత తెలివితేటలు ఉంటే ఇంకేం అంటూ జరిగింది మొత్తం చెప్పింది. ఇప్పుడు మాత్రం ఏమయ్యింది చెల్లెమ్మ? ఇప్పుడు రేపు ఆ భద్రయ్య దగ్గరికి వెళ్ళి మనం బియ్యం వ్యాపారానికి కావలసిన 10,000 వరహాలు అప్పు తీసుకోండి. మా అన్నయ్యే ఈ వ్యాపార సలహాతో పాటు
వారి ఊరి రైతులతో ధాన్యం కూడా సేకరిస్తున్నాడు. మీరు ఆలస్యం చేయక రేపు భద్రయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని రండి. సరే చెల్లమ్మ, నేను రేపు కలుస్తాను. వస్తాను బావగారు. అంటూ రామయ్య వెళ్ళిపోయాడు. ఇక తప్పని పరిస్థితి ఏర్పడడంతో మరుసటి రోజు ఉదయాన్నే భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు చలపతి. రారా చలపతి, నిన్న రాజధానిలో పని ఉండి అత్యవసరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషాలు? ఎలా ప్రారంభించాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు చలపతి. చెప్పరా, ఏమైందిరా? మళ్ళీ ఏదో కంగారుగా ఉన్నావు. ఏమైనా సమస్య? నా దగ్గర మాట ఎందుకు? అది అది భద్రయ్య, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ వ్యవసాయం నాకు అచ్చి రావట్లేదు. నేను వ్యవసాయం మానేసి వ్యాపారం చేయాలనుకుంటున్నాను. దానికి నీ సాయం కావాలి. వ్యవసాయం మానేస్తావా? వ్యాపారం చేస్తావా? వ్యాపారమే. ఏమి వ్యాపారం? అదే నువ్వు చేసే బియ్యం వ్యాపారమే నేను చేద్దాం అనుకుంటున్నాను. పెట్టుబడికి ఒక 10,000 వరహాలు కావాలి. అది సర్దుబాటు చేస్తే త్వరలోనే నీ బాకీ తీర్చేస్తాను. భద్రయ్య ఒక్క క్షణం ఆలోచించి, బియ్యం వ్యాపారమా? ఎక్కడ పెడుతున్నావు? ఎక్కడో కాదు, మన ఊరిలోనే. ఆ మాటకొస్తే నీకెదురుగానే. వ్యాపారం చేస్తావా? మంచిది. కాకపోతే చలపతి, అందరూ నన్ను డబ్బు గలవాడినని అనుకుంటూ ఉంటారు. అందులో వారి తప్పు ఏమీ లేదు. నేను అలా డాబుగా దర్జాగా కనబడతాను. ఏ రోజుకి వచ్చిందో ఆ రోజే ఖర్చు అయిపోతుంది. నా దగ్గర డబ్బు అటే ఏమీ లేదు. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ సర్దుబాటు చేసుకుంటాను అంతే. నీకు సాయం చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఆ మాటలకు చలపతి ఖిన్నుడైపోయి బాధగా, నువ్వు సాయం చేస్తావని గంపెడ ఆశతో వచ్చాను. సరే, నాకింతే ప్రాప్తం అనుకుంటాను. నువ్వేం చేయగలవు? అంటూ చలపతి ఇంటి దారి పట్టాడు. వెళ్ళిన పని ఏమైందండి? మీ స్నేహితుడేమన్నాడు? పాపం, వాడి దగ్గర కూడా డబ్బులు లేవట. లేకుంటే సాయానికి వెనుకాడే మనిషి కాదు. ఇంకా మీ మిత్రుడి నైజం మీకు అర్థం కాలేదా? డబ్బు లేక కాదు, ఇవ్వడానికి మనసు రాక. చలపతి అయోమయంగా భార్యని చూడసాగాడు. అవునండి, ఆయన వద్ద డబ్బు లేకపోవడం ఏమిటి? ఒక్కసారన్నా అతని డబ్బులకి ఇబ్బంది పడడం మనం చూసామా? పైపెచ్చు మనం అడగకుండానే ఎన్నోసార్లు డబ్బు సాయం చేశాడు. మీరు వ్యాపారం చేసి అతని కన్నా ఎక్కువ సంపాదిస్తారని కుళ్ళు, అంతే. భార్య మాటల్లో కూడా ఎంతో కొంత నిజం ఉందనిపించింది చలపతికి. ఇంకేం చేస్తాం? నీటి వసతి లేని పొలంలో వ్యవసాయం చేయలేము. 10వ పరకకి అమ్మేసి ఆ డబ్బులతో మన అమ్మాయి సీతకి పెళ్లి చేసేసి మా అన్నయ్య వారి ఊరెళ్ళిపోదాం. అక్కడ ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. నువ్వు చెప్పింది కూడా సబబే అనిపిస్తుంది. రేపే పొలం అమ్మకానికి పెడతాను. పక్క రోజు పొలానికి వెళ్ళాడు చలపతి. అక్కడే సుబ్బయ్య, రంగయ్యలు ఉన్నారు. నీకొక శుభవార్త. మన ముగ్గురు పొలాలకు మోక్షం కలిగింది. ప్రధాన పంట కాలం నుండి మన పొలాల వరకు రాజుగారు కాలంను తొలగిస్తున్నారు. ఇక మన వర్షాలపై ఆధారపడకుండా పంటలు వేసుకోవచ్చు. అబ్బా, ఏ దేవుడో మన మొర ఆలకించాడు. ఇక పొలం అమ్మాలన్న ఆలోచన మానేశాడు చలపతి. కానీ భద్రయ్య మీద కోపంగానే ఉన్నాడు చలపతి. ఇంతలో భద్రయ్య గుమాస్తా రాజయ్య వచ్చి, అయ్యా, మా అయ్యగారు మీకు ఈ నెలకు సరిపడా బియ్యం సరుకులు ఇచ్చి పంపారు. అవి ముందు గదిలో పెట్టించాను. వెంటనే కమల విసురుగా వచ్చి, ఆయన దయతో బ్రతకాల్సిన అవసరం మాకు లేదు. అతను ఒక మిత్రద్రోహి. వ్యాపారానికి డబ్బులు అడిగితే లేవన్నాడు. అయ్యా చలపతి గారు, భద్రయ్య గారి గొప్పతనం మీ భార్యకి తెలియకపోవచ్చు. మీకు తెలియదా ఆయన స్నేహానికి ఎంత విలువిస్తాడో? తెలుసులేండి, కాకపోతే నా వ్యాపారానికి సాయం చేయలేదనే బాధ. ఆయనకు ఏది మంచిదనిపిస్తుందో అదే చేస్తారు. మీరు అడగకుండానే మీ పొలంలో పంట వేయలేదని ఆయనే మీకు సాయం చేశారు. అంతెందుకు, ఇప్పుడు మీ పొలంలో పంట కాలువ కోసం రాజధానికి వెళ్ళి మాట్లాడి చేయించారు. అంతేకాదు, దానికి అయ్యే ఖర్చు సగం రైతులనే భరించమని చెప్తే ఆ విషయం మీకు చెప్పకుండా ఆ ఖర్చు తనే భరిస్తున్నారు. అందుకు ఆయన మిత్రద్రోహినా? ఆ మాటలకు చలపతి, కమల సిగ్గుతో తల వంచుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి. చలపతి కూతురు సీతకి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి ఖర్చుల కొరకు
5,000 వరహాల దాకా అవసరం వచ్చింది. ఏమండి, ఇది మంచి సంబంధం. ఎలాగైనా డబ్బులు సర్దుబాటు చేసి పెళ్లి జరిపించండి. నేను అదే ఆలోచిస్తున్నాను, డబ్బులు ఎలాగా అని. ఎలాగా అంటారేంటి? మీ మిత్రుడు భద్రయ్య ఉన్నారుగా, వెళ్ళి అడగండి. నిజమే అనుకో, డబ్బులు ఇస్తాడంటావా? వెళ్ళి అడిగితే కదా తెలిసేది. తప్పనిసరి పరిస్థితుల్లో భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు చలపతి. ఏరా, చాలా రోజులకి ఈ మిత్రుడిపై దయ కలిగిందా? అలా అనకురా, నువ్వే నా మీద దయ చూపాలి. సీత పెళ్లి కుదిరింది, 5,000 వరహాల వరకు ఖర్చు అవుతుంది. అప్పు కావాలి. భలే వాడివిరా. సీత నీకే కాదు, నాకు కూడా కూతురే. 6,000 వరహాలు ఇస్తాను, అందులో 1,000 వరహాలు సీతకి నా తరపున కానుక అంటూ 6,000 వరహాలు ఇచ్చాడు. ఒరేయ్, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. మన మధ్య క్షమాపణలు ఏంట్రా? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషం. చలపతి డబ్బులు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఇదంతా గమనిస్తున్న భద్రయ్య భార్య సుమిత్ర, ఏమండి, నాదో చిన్న అనుమానం తీరుస్తారా? భలే దానివే, నిస్సంకోచంగా అడుగు. చలపతి వ్యాపారం పెడతానని మీ వద్దకు వస్తే డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నానని అబద్ధాలు చెప్పి మీరే అతని కూతురి పెళ్లికి డబ్బులు ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? మంచి ప్రశ్న అడిగావు. ముందు చలపతి వ్యాపారం పెడతానని వస్తే డబ్బు సాయం చేద్దామనుకున్నాను. కానీ వాడు నేను చేసే బియ్యం వ్యాపారం నా ఎదురుగా పెడతానంటే నాలోని వ్యాపారి ఒప్పుకోలేదు. పైగా ఒకే వ్యాపారంలో మేము మిత్రులుగా కాక శత్రువులుగా మారాల్సి వస్తుంది. అందుకే అతని జీవన ఆధారమైన పొలానికి నీటి వసతి కలిగించాను. అలాగే వాడి కూతురి పెళ్లికి ఒక మిత్రుడిగా సహాయం చేశాను. అప్పుడప్పుడు నాలో వ్యాపారి మిత్రుడు బయటకు వస్తుంటాడు. భద్రయ్య ఒక వ్యాపారిగా, ఒక మిత్రుడిగా బాధ్యతతో వ్యవహరించిన తీరుకి సుమిత్ర సంతోషించింది. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.